అతిథులుగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బోయినపల్లి ప్రసాదరావు గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇంకా మన తెలంగాణ మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ అట్లాగే మన క్యాలెండర్ స్పాన్సర్ చేసిన వారు ప్రవీణ్ చంద్ర గారికి డాక్టర్ ప్రవీణ్ చంద్ర కార్యక్రమంలో ప్రతి సంవత్సరాలు వస్తుంటాయి, కాలం గడిచిపోతూ ఉంటుంది, కొత్త ధనమైనటువంటిది సంతరించుకుంటూ ఉంటుంది. క్యాలెండర్ అనేటువంటిది ఒక్కొక్క పేజీ అవుతున్న కొద్దీ మన తపస్ క్యాలెండర్కు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ సంవత్సరం క్యాలెండర్లో అయితే మన భారతీయత పూర్తి స్థాయిలో మనకి క్యాలెండర్లో ఆవిష్కరణ కార్యక్రమానికి ఎట్లా ఉంటుంది, మన భావితరాలని ఏ విధంగా తయారు చేయాల్సి ఉంటుంది, ప్రతిదీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన కుటుంబ వ్యవస్థ, మన దేశీయ సాంస్కృతిక వైభవం అంతా కూడా మన క్యాలెండర్లో ప్రతిబింబిస్తుంది. ఇలాంటి క్యాలెండర్ ఆవిష్కరణ వచ్చేసినటువంటి మాన్యులు వారందరికీ కూడా, ఉపాధ్యాయ సోదరులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ సభను అనిపించాల్సిందిగా సభాధ్యక్షులు శ్రీ దేవయ్య గారిని కోరుతున్నాం. పెద్దలు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పంపించే విధంగా, అట్లాగే మనకు సంబంధించినటువంటి పండుగలను కొద్దిగా హిందూకు సంబంధించినటువంటి పండుగలను కానివ్వండి, కల్చర్కి సంబంధించినటువంటి పండుగలు కానీ కొంత హైలైట్ చేసుకుంటూ కాలమానంలో ఒక ప్రత్యేకత రూపొందించుకున్నటువంటి సంస్థ మనది. మన క్యాలెండర్ కానివ్వండి, మన డైరీ కానివ్వండి, ఇది మన యొక్క కార్యక్రమాల్లో భాగమైనప్పటికీ ఇది మన యొక్క తపస్సు యొక్క మనస్తత్వాన్ని లేదా మనం ఎట్లా ఉంటాం అనే దానికి చూపెట్టేది అన్నట్టు మన క్యాలెండర్, మన డైరీ అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమాల్లో కానివ్వండి, రాష్ట్రంలో మరొక మంచి బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా ఉంటూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంలో చక్కటి మనకు మార్గవంతమైన సూచనలు ఇచ్చేటటువంటి సంస్థ మనది. కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా దేశహితమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులను తయారు చేయడం, ఉపాధ్యాయులను ఆ దిశగా మలవడం మన యొక్క బాధ్యతగా వర్ణిస్తాం. ఒక సమయం తీసుకోకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ కార్యక్రమం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంగా భావించబడలేదు సార్. ఓన్లీ ఒక కుటుంబంగా మేము ముందుకు పోతున్నాం, ఒక కుటుంబ సభ్యులుగా సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అలాంటి సంఘంలో సార్ గారు ప్రదీప్ చంద్ర గారు భాగస్వాములు అయినందుకు మేము వారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా సమస్యలు అనేటివి ఉన్నాయి సార్. సమస్యలు ఈ సమయంలో నేను సమస్యలు ప్రస్తావించే పరిస్థితి కాదు. ఒకటి సార్, 2025 అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఒక మైలురాయి వంటిది. అందులో మనందరం కూడా భాగస్వాములై ఆ మైలురాయిని చేరుకున్నట్లయితే మనందరం కూడా సంఘాన్ని బలోపేతం చేసిన వారి అవుతాం. ఆ దిశగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు నడవాలి. ఆ విధంగా నడచాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్థాపించబడి రాష్ట్రంలోనే అన్ని సంఘాలకు ధీటుగా ఒక ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా పాఠశాలలో మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ పాఠశాలలో మౌలిక వసతులు కావాలని ప్రభుత్వానికి నివేదిస్తూ, అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులని తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచుతూ ప్రభుత్వం అమలుపరిచే ప్రతి స్కీమ్స్ను సక్సెస్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పనిచేస్తున్నది. సంఘం యొక్క పనితనాన్ని గుర్తించి ఈ సంఘానికి మేము చేయుతనియాలనే ఉద్దేశంతో, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ దంత వైద్యులు ప్రవీణ్ చంద్ర గారు స్పందించి వారు స్వయంగా మాకు ఆర్థిక రూపేణ సాయం అందిస్తూ క్యాలెండర్ రూపకల్పనకి సహకరించినందుకు డాక్టర్ గారికి రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గత దశాబ్దాల కాలం నుండి మాకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నాననే విధంగా పార్టీలకు అతీతంగా, వ్యవస్థలకు అతీతంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు అన్నయ్య సంజయ్ కుమార్ గారికి,
అదేవిధంగా చిన్న కంప్లైంట్ కూడా ఉండదు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ వాళ్ళ సోషల్ స్టేటస్ తెలుసుకుంటూ భవిష్యత్తులో వాడు ఏ విధంగా సక్సెస్ కావాలని కెరీర్ గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ సభ్యులు తపస్సు సభ్యులు సార్. మరి వాస్తవంగా మేము అందరం గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుండి తీసుకొని మేము 1 తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాం సార్. మా సిబిల్ స్కోర్ పెరిగింది, ఇవాళ లోన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది సార్. ఈ సందర్భంగా మీకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేల సంఖ్యలో ప్రమోషన్లు సార్. దశాబ్దాల తరబడి నుంచి ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్లు లేవు. ఆ నేపథ్యంలో మాకు వేల మందికి బదిలీలు పదోన్నతులు చేపట్టి ఉత్సాహపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వారికి ఈ ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు సార్. పిల్లలకు కల్పించడం కానీ ఇంకేదన్నా కానివ్వండి, కానీ పిల్లలకు రావడానికి బస్సులలో ఇబ్బంది అవుతుంది సార్. ఏ రూట్లోనైతే హై స్కూల్కి వెళ్ళేటువంటి క్రమంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా టైంకు చేరే విధంగా బస్ ఫెసిలిటీ సౌకర్యాన్ని విద్యార్థులకు అదనంగా కల్పించాలని కోరుతున్నాం సార్. భవిష్యత్తులో మీ ప్రభుత్వం చేపట్టే మన ప్రభుత్వం చేపట్టే ప్రతి స్కీమ్ సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను జగిత్యాల జిల్లాలో రాణించడానికి, జగిత్యాల జిల్లాలో ముందుంచడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సమస్యలు అనేటువంటి చెప్పకపోతే మరి అన్నగారికి తెలియదు కాబట్టి మరి కొన్ని సమస్యలు అనేటువంటి ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాంట్లో ఈ ఉన్నటువంటి 317 అనేటువంటి యొక్క బాధితులు అనేటువంటిది కొంతవరకు అది కమిటీలు వేసిండ్రు, అది ఇంకా పూర్తి స్థాయిలో సాల్వ్ కాలేదు. కాబట్టి దాన్ని తక్షణమే చేయడానికి మీరు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎక్కువ సార్లు వెళ్తున్నారు, మేము ప్రత్యేకంగా చూస్తున్నాం. మరి సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు వాస్తవంగా ఏమవుతుందంటే ₹1 లేకుండా మరి సాలరీ లేకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1 ఇయర్ అవుతుంది. దాన్ని వెంటనే, ఎందుకంటే పెండింగ్ బిల్లుతో పాటు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ బిల్స్ వచ్చేటువంటి విధంగా కొనసాగడానికి అంటే వారి దృష్టిలో ఉంది. కానీ మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి. ఇక్కడ కుటుంబ సత్యానందం, ఇప్పుడు మదన్ మోహన్ రావు అందరూ కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 1 ఇయర్ అయిపోతుంది, ₹1 కూడా లేదు. ఏమవుతుందంటే బ్యాంకులో లోన్లు తీసుకుంటే ఇలా వచ్చేటువంటి 50% జీతం అయిపోయింది. దానికి చెల్లించడానికి ఏమవుతుందంటే ఈఎంఐలు కానీ దాంట్లో డిఫాల్టర్ అయిపోయి వాళ్ళు ఏమనంటే మీకు 40 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి అనేటువంటి పేపర్ మీద వచ్చింది, కానీ డబ్బులు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది మరి అదేవిధంగా మెడికల్ బిల్స్ అనేటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ఉన్నాయి. జీపీఎఫ్ బిల్స్ అనేటువంటిది అసలే వస్తలేవు. ఇలాంటి మరి ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు అనేటువంటి మీరు తప్పకుండా తీసుకుపోయి వెళ్ళాలి. మరి ఆ విధంగా మీరు మా యొక్క సర్వీసును తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు అందరూ కూడా ఏంటంటే కమిట్మెంట్గా పనిచేస్తారు. ఏదో పని బడిపోకుండా కాకుండా మంచి విద్యాబోధన చేస్తూ చదువుతో పాటు సంస్కృతి మరి అనేటువంటి నేర్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో కాకుండా దేశంలో ఏబిఆర్ఎస్ఎం పేరు మీద మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘం, ఏకైక సంఘము మరి ఏబిఆర్ఎస్ఎం పేరు మీద ఉన్నటువంటి తపస్సు అనేటువంటి సంఘము అన్ని రాష్ట్రాలలో మన సంఘం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో అన్ని సంఘాలు అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయి. దేశం లోపల ఉన్నటువంటి సమస్యలను కూడా, విద్యారంగ సమస్యలను కూడా దాని ద్వారానే పరిష్కరిస్తాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్కి ఒకసారి మా యొక్క కార్యక్రమాలు ఏంటంటే దాదాపు 4000 మందితోని పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఏదో ఒక రాష్ట్రంలో తీసుకొని 3 రోజులు శిక్షణ కార్యక్రమం. మరి ఉపాధ్యాయుల సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ పాత్ర చాలా అభినందనీయం. చాలా మీరందరి కృషి వల్లనే అప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈ ప్రతి విద్యార్థులకి మీరు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉంది. ఆ రకంగానే ఇవాళ మీరు స్కూళ్ళలో ముఖ్యమంత్రి గారు అన్ని స్కూళ్లకు నిధులు కూడా కేటాయిస్తున్నారు. మీరు
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ రేవంత్ రెడ్డిగా నేను కూడా ప్రైవేట్ పబ్లిక్ ఓల్డేజ్ స్కూల్లో చదువుకున్నా. అప్పుడు ప్రైవేట్ లేవు, ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవు. కాబట్టి మళ్ళీ ప్రైవేట్ పాఠశాలను నడిపించే దిశగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. మీరు కూడా ఆయనకు అండగా ఉండి ఆ దిశగా ముందుకెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మీరు అందరూ కూడా తెలుసు. మరి ఈనాడు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయిస్తున్న సందర్భంలో మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెళ్తున్నాం ఇదంతా భారతీయ సంస్కృతి ప్రకారం వెళ్తారు కానీ మరి ప్రపంచాన్ని వాళ్ళు ఈరోజు దిశానిర్దేశం చేసి కొన్ని సంవత్సరాలు పాలించారు కాబట్టి ఆంగ్ల సంవత్సరం సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ ఆల్సో 2025. చాలా అనుబంధం నాకు ఈ సంఘంతో కావచ్చు, మీతో బోధింపబడి సమాజంలో ఉన్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు గీతా విద్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నాకు అనుబంధం. ఈ అనుబంధ సంఘాలతో కూడా ఇదొక అనుబంధ సంఘం ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశ వ్యాప్తంగా ఏబిఆర్ఎస్ఎం అట్లా వివిధ సంఘాలతో కూడా మంచి పరిచయం. పదే పదే మనం కలిసినప్పుడల్లా కూడా తపస్సు అంటే ఒక ప్రత్యేకత. మన భారతీయత కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన ధర్మం కావచ్చు, మన సంస్కారం కావచ్చు, ఇవన్నీ నేర్పాలనుకుంటూ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా క్యాలెండర్లో ఒక విశిష్టత ఉన్నట్టు ఇంట్లో చాలా విషయాలు ఇచ్చిన మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలనే దాన్ని కూడా ఈ క్యాలెండర్ రూపకంగా ఈ రాష్ట్ర క్యాలెండర్ తెలిసింది. ఆ ఉద్దేశం కూడా అందరి గుండెలో ఉన్నది, మనసులో ఉన్నది. ఎందుకంటే మైపాల్ రెడ్డి సార్ వీళ్ళంతా కొంచెం మా ఊళ్ళో కాబట్టి మా మిగతా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కావచ్చు వివిధ కార్యక్రమాలు ఒక్కొక్కరి పేరు అందరితో చాలా అనుభవం తింటున్నాం. వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ కావచ్చు, లేదా సేవా కార్యక్రమాలు ఇక్కడ కావచ్చు, ఈ సార్లు అందరూ కలిసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మరి ఈ రకంగా మీ మధ్యలో ఉన్న నన్ను పార్టీలకు అతీతంగా సహకరించబట్టి నేను గెలిపించాను. ఎందుకంటే చుట్టుపక్కల నేను ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేసినా చాలామంది ఓడిపోయారు. ఇక్కడ గెలిచినా అంటే పార్టీలకు అతీతంగా కొద్దిగా ఆలోచించాను కాబట్టి గెలిచినా కూడా నేను భావిస్తా ఉన్నాను. గెలిపించాను. నేను గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్ళాలి. అందుకే ఇక మీరు మొన్న చూశారు, కలిసి నడవాలని చెప్పి ఢిల్లీ దానికి పోయాను. కలిసి నడవాలని చెప్పి మళ్ళీ ఎంపీ గారు మేము వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. మరి దాంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిన సమస్యల గురించి లైక్ ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, శాలరీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా స్కావెంజర్స్ అసలే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఏ పెండింగ్ అనో లేదా స్కావెంజర్స్ శాలరీ కొంత సరిపోతుంది అనే విషయం కూడా నా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా నేను మాట్లాడతా. ఈ స్కావెంజర్స్ శాలరీ కావచ్చు, స్కూళ్ళల్లో వసతులు లేక మన టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం దాదాపు మన నియోజకవర్గంలో 4 కోట్ల పైన వర్కులు చేసాం. ఇవన్నీ ఒక్కసారి తీసుకున్నప్పుడు కొద్దిగా నిధులు అడ్జస్ట్ కాక ఈ రకంగా అడ్జస్ట్ చేస్తున్న కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చింది. నేను మాట్లాడిన కలెక్టర్ గారితో. అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలో మన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పాల సస్పెండ్ అవ్వడం బాధాకరం. ఆ విషయం కూడా మాట్లాడిన ఈ మంత్ ఎండింగ్ వరకు వెంకటరమణది క్లియర్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే కుదరదు. ఇక విషయానికి వస్తే మనం పనిచేసినప్పుడు ఎన్నో ఒడిదొడుకులు తప్పాయి. మేము కూడా అన్నీ చేయలేమన్న వల్ల ఇవన్నీ మాకు బాధ్యతలు అంటే తప్పదు. మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్గా మిడ్ డే మీల్స్ బాధ్యతలు తప్పించాలంటే బాధ్యత ఉండాల్సింది. ఎందుకంటే పిల్లలకు మీరే తల్లి తండ్రి అన్నీ కూడా అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వదిలేస్తే ఇంకా అధ్వానం అవుతుంది. మీరు ఉన్నారు కాబట్టే తప్పకుండా ఉంటుంది. కానీ మీకు సమస్యలు రాకుండా మరీ ప్రతిదానికి బాధ్యతలు చేయకుండా చూసే బాధ్యత ఒక శాసనసభ్యుగా మాకు ఉంటే తప్పకుండా
నేను మీ వెన్నట్టు ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ క్యాలెండర్ ఇక్కడ ఆవిష్కరింపజేసి చాలా సంతోషం. ఇంతమంది వస్తారనుకుంటే కొద్దిగా వసతులు ముందే చేసి అన్ని ఏర్పాటు చేసేవాడిని. కార్యవర్గ సభ్యులలో వస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా వివిధ మండలాల నుంచి కూడా తెలుసు. సభ్యులందరికీ ఉపాధ్యాయుల నాడు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూడడానికి మన గ్రూప్ ఉంటుంది భాగ్యలక్ష్మి 33% అక్కడ ముగ్గురు